హాయ్ అండి. ఎంతో టేస్ట్‌కరమైన ఈ వెజ్ నూడిల్స్ మీరెప్పుడైనా ట్రై చేశారా? నేను ఈ నూడిల్స్ చేయడం కోసం మ్యాగీ నూడిల్స్ తీసుకున్నానండి. చాలా చాలా బాగా కుదురుతాయి. ఎలాంటి సాసులేమి లేకుండా, ఎక్కువ ఆయిల్ ఏమి వేయకుండా ఇంట్లో ఉన్న వెజ్జెస్ తోటే చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా చేసి చూస్తున్నాను. ఈ నూడిల్స్ చేయడం కోసం నేను ఇలా 3 ప్యాకెట్ల నూడిల్స్ తీసుకున్నాను. మ్యాగీ నూడిల్సు. తీసుకొని పక్కనుంచుకొని ఇంట్లో ఉన్న వెజ్జెస్ తోటి మాత్రమే చేస్తున్నాను కాబట్టి నాకు అవైలబుల్‌గా ఉన్న క్యారెటు, పచ్చిమిరపకాయ, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర చిన్నగా కట్ చేసి పక్కనుంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన వేడి నీళ్లు ఉంచి, ఆ నీళ్లలో కాస్త ఆయిల్ వేసి ఈ నీళ్ళని బాగా మసలనివ్వాలి. అలా మరిగిన తర్వాత మాత్రమే ఈ నూడిల్స్ వేసుకొని, ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వేడి నీళ్ళల్లో ఆయిల్ వేయడం వల్ల ఈ నూడిల్సు ఒకదానికొకటి అంటుకోకుండా చాలా పొడి పొడిలాడుతూ వస్తాయి. అందుకని ఆయిల్ వేశాను. ఇలా ఒక వైపు నుంచి మరొక వైపు టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడవాటి నూడిల్స్‌లాగా చేసుకుంటాం గదా! ఇలా విడదీసిన తర్వాత నిదానంగా స్పూన్‌తో కలుపుతూ మాత్రమే విడదీసుకోవాలి. ఇలా విడదీసిన తర్వాత పక్కనుంచుకున్న విరిగిపోయిన నూడిల్స్ పొట్టుంటది గదా! అది గూడా వేసి మరొకసారి కలిపితే సరిపోతుంది. ఇది ఫస్టే వేస్తే ఎక్కువ ఉడికిపోతుంది గాబట్టి అలా వేయకుండా చివర్లో ఒక 2 నిమిషాల ముందు వేస్తే సరిపోతుంది. ఇలా నూడిల్స్ అన్నీ విడగొట్టుకున్న తర్వాత ఒకసారి మనకు ఈ నూడిల్స్ ఎంతవరకు ఉడికాయో స్పూన్‌తో పైకని ఇలా చేతుల మధ్యలో నలుపుతూ ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఈ నూడిల్స్ ఒక జల్లిగంటతో వడపోసుకొని ఎంబడే చల్లటి వాటర్ వేస్తూ ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా నూడిల్స్ పైకంటూ చల్లటి వాటర్ వేయడం వల్ల నూడిల్స్ అస్సలు అతుక్కోవండి. చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగా ఉంటాయి గదా! ఇందులోని వాటర్ గూడా ఏమాత్రం ఉండకుండా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకొని పక్కనుంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన మరొక గిన్నె ఉంచి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో కాస్త పోపు దినుసులు వేసి, ఇలా పచ్చిమిరపకాయలు ఫస్టు, తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకొని, కాస్త సాల్ట్ వేసుకొని, మరొకసారి కలిపిన తర్వాత, కట్ చేసి పక్కనుంచుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ గూడా వేసుకోవాలి. వెజిటబుల్స్‌లో మనకు ఏవి ఉన్నా లేకున్నా, ఈ స్ప్రింగ్ ఆనియన్స్ మాత్రం ఉండేలా చూసుకోండి నూడిల్స్‌లోకి టేస్ట్ బాగా తెలుస్తుంది. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన తర్వాత, ఇప్పుడు మనం వేడి నీళ్ళల్లో వేసి పక్కనుంచుకున్న నూడిల్స్ సగం వేసుకొని కలుపుకోవాలి. ఈ సగం వేసి ఒక్క నిమిషం పాటు కలుపుకున్న తర్వాతనే మిగతా సగం వేసుకోవాలి. ఇలా 2 విడతలుగా వేసుకోవడం వల్ల ఈ వెజ్జెస్ మొత్తం ఈ నూడిల్స్‌లో కలిసిపోయి చాలా బాగా టేస్ట్ తెలుస్తుంది. మనకు కలపడం గూడా ఈజీ అయిపోతుంది. ఈ నూడిల్స్ ఏమాత్రం విరగకుండా చాలా బాగా కలుపుకోవచ్చు. ఇలా వెజిటబుల్స్, నూడిల్స్ మొత్తం అంతా కలిసేలా ఒక 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే చివర్లో మనకు ఈ నూడిల్స్ ప్యాకెట్లలో వచ్చిన మసాలా ప్యాకెట్లుంటాయి గదా! ఆ మసాలా ప్యాకెట్లు కట్ జేసి పైనుంచి ఈ మసాలా జల్లుకోవాలి. 3 ప్యాకెట్‌లో వచ్చిన 3 మసాలా ప్యాకెట్లు మాత్రమే వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఏమాత్రం ఆపకుండా కలుపుతూనే ఉండాలి. అలా కలిపితేనే మనకు ఈ నూడిల్స్‌లోని మసాలా బాగా పట్టేస్తుంది. అలా పట్టినప్పుడే మనకు టేస్ట్ బాగా తెలుస్తుంది గదా! ఏమాత్రం కలపడం ఆపినా గూడా ఇది అడుగున మాడిపోతుంది గదా! అలా మాడకుండా ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని చివర్లో కాస్త కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ జేసుకొని వేడి వేడి నూడిల్స్ సర్వ్ చేసుకొని తింటే ఉంటది. చాలా చాలా బాగుంటాయండి. ఎలాంటి హెవీ మసాలాలేమి లేకుండా, హెవీ సాసులేమి వేయకుండా, ఎక్కువ ఆయిల్ గూడా ఏమి వేయకుండా ఇలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి. కావాలనంటే క్యాప్సికమ్, క్యాబేజ్ గూడా ఇందులో వేసుకుంటే బాగుంటుంది. మనకు అప్పటికప్పుడు ఏ వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంతో పొడి పొడిలాడుతూ ఏమాత్రం అతుక్కోకుండా, విరగకుండా చాలా బాగుంది గదా! ఈ నూడిల్స్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎంత బాగా కుదిరాయో నాకు తెలిసి మాత్రం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో గూడా ఇంత బాగా కుదిరాయండి.